చంద్రబాబుకు దేవుడంటే భయమూ లేదు, భక్తి లేదు. ఆలయాలకు వచ్చే భక్తులంటే కనీస గౌరవం లేదు. అందుకే తిరుమల నుంచి సింహాచలం వరకు ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఎందరో భక్తులు మరణించారు, మరెంతో మంది గాయాల పాలయ్యారు. తాజాగా శ్రీశైలంలో శివస్వాములను లాఠీలతో కుల్లబుడిచారు అక్కడి పోలీసులు. శివరాత్రికి శివస్వాములు పెద్ద సంఖ్యలో వస్తారని తెలిసినా కనీస ఏర్పాట్లు కూడా చేయకపోగా వారిని దారుణంగా అవమానించారు, హింసించారు. శ్రీశైలం రావాలంటే భయపడేలా చేశారు. శ్రీశైల ఆలయ చరిత్రలో కూటమి సర్కార్ అపచారానికి పాల్పడింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చిన శివస్వాములను తీవ్రంగా అవమానించింది, దారుణంగా హింసించింది. పోలీసులు వెంటబడి లాఠీలతో కొట్టారు. గుడి వద్దు, దేవుడు వద్దంటూ ప్రాణభయంతో పారిపోతున్న శివస్వాముల్ని కూడా వదలకుండా కొట్టారు. తొలిసారి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు స్వామి అమ్మవార్లకు నిర్వహించాల్సిన వాహన సేవ గ్రామోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. క్యూలైన్లలో భక్తుల రద్దీ విపరీతంగా ఉండడంతో ఉత్సవ మూర్తులకు రాజగోపురం వెలుపల ఊరేగింపు నిర్వహించలేదు. పురవీధుల్లో జరగాల్సిన ఉత్సవాన్ని ఆలయ ప్రాంతానికి పరిమితం చేశారు. గ్రామోత్సవం జరగకపోవటం అపచారంగా భావిస్తూ అధికారుల వైఫల్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముందస్తు ఏర్పాట్లు చేయటంలో విఫలమైన ఆలయ అధికారులు పోటెత్తిన భక్తులను నియంత్రించలేక చేతులెత్తేశారు. భక్తులకు ఇక్కడే నరకం చూపించారు. క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించిన వృద్ధులు, మహిళలు, పసిపిల్లలు అల్లాడిపోయారు. శివస్వాములు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎంతకు అధికారులు రద్దీని నియంత్రించలేకపోవడంతో శివస్వాముల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు క్యూలైన్లలో తాళాలు పగలగొట్టి ఆలయంలో బైఠాయించి సీఎం, డిప్యూటీ సీఎం, బోర్డు చైర్మన్, ఈవో డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయినా అధికారులు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడంతో చాలా మంది శివస్వాములు భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకోకుండానే ఉసూరుమంటూ వెనుదిరిగి వెళ్లారు. ఉచిత క్యూలైన్ ప్రవేశ మార్గం వద్ద ఎండలో రోడ్డుపై భక్తులు బారులు తిరారు. ఎండ వేడిమికి మహిళలు, సంటిపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 200 రూపాయలు, 500 రూపాయల టికెట్లు కొనుక్కొని క్యూలైన్ల వద్ద వేచి ఉన్న భక్తులకు రోడ్డుపై మ్యాట్ కూడా వేయలేదు. ఎండలో కాళ్లు మాడుతున్న భక్తులు అలాగే పడిగాపులు పడాల్సి వచ్చింది. సనాతన ధర్మం అంటూ బీరాలు పలికే సీఎం, డిప్యూటీ సీఎం పాలనలో దేవస్థానం ఇంత అధ్వానంగా ఉండటం మా కర్మ అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ పెట్టుకొని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినాం మేము హైదరాబాద్కి వెళ్ళి. మాకు ఆకలి లేదల్లా, చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు. మీకు దయచేసి లేకపోతే గుడి మూసాలు లేదని పేపర్ కొట్టు శివరాత్రి అయిపోయినా వస్తాం. దయచేసి నేను ఏలుకుంటున్నా, ఒక్క గుళ్ళ కూడా అడుగు పెట్టిస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు తుక్క కొట్టి మమ్మల్ని చంపేస్తున్నారు. అన్నం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకున్నాం? నీకొక ముఖ్యమంత్రి నీకు దండం నాయన. మరి మా సేవ, మా పిల్లల బాధ మాది. ఇదంతా కోసం మొత్తం నీకు తలుగుతుంది. నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఏం పుణ్యం లేదు నీకు. శ్రీశైలం దేవస్థానంలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా కూటమి సర్కార్లో గ్రామోత్సవం రద్దు చేసి ఉత్సవాలను నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివస్వాములు వచ్చి వాళ్ళ మీద అంటే ముందుగానే ఇంత భక్తులు వస్తారనేది ముందుగానే ఎస్టిమేషన్ వేసుకొని దాన్ని తగినట్టు అన్ని చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఇట్లా కాకుండా ఇట్లా ఏదోలే మామూలుగా రొటీన్గా జరిగిపోతుంది అంటే కష్టమైపోతుంది. ఇప్పుడు రాను శివభక్తులు, శివస్వాములు ఎక్కువైపోయినారు కాబట్టి ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సరిపోయినది. శివస్వాముల మీద లాఠీ చార్జ్ చేయడం అనేది ఒక విధంగా బాధాకరం. ఎప్పుడైనా సరే శివరాత్రి మొదలయ్యేది గ్రామోత్సవంతోనే జరుగుతుంది. గత 20 సంవత్సరాలలో కానీ మాకు గుర్తొచ్చేప్పటి నుంచి ఎప్పుడు దాన్ని రద్దు చేయలేదు. గ్రామోత్సవాన్ని రద్దు చేసినారు. మినిమం సౌకర్యాలు పెట్టడం లేదు. అసలు మీరు హిందుత్వం గురించి ఆలోచిస్తున్నారా, లేకుంటే ఆలయాల సాంప్రదాయాలను కనుమరుగు చేయాలని ఆలోచిస్తూ ఉంటారా? ఇంత ఆర్గనైజేషన్ చేతగానప్పుడు ఎవరికన్నా అప్పచెప్పండి. కూటమి సర్కార్ వచ్చినప్పటి నుంచి ఆలయాల్లో అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. తొక్కిస్లాటలు, ప్రమాదాల్లో భక్తులు చనిపోతున్నారు. శ్రీశైలంలో జరిగిన ఘటన మరీ దారుణంగా ఉంది. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సరిగ్గా చేయకుండా భక్తులను దారుణంగా కొట్టడమే కాకుండా ఆలయంలో నిర్వహించే గ్రామోత్సవాన్ని కూడా రద్దు చేశారు. సనాతనుల పాలనలో ఆలయాల్లో అపచారాలు మామూలైపోయాయి.